హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు విజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2లోని సెకండ్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకే గైస్, అలాగే మీకు ప్రతి ఒక్క నోట్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే గైస్, అలాగే మీరు ఛానల్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గైస్. ఓకే గైస్, ఓకే గైస్, మా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక్కడ చాలా సింపుల్ గా ఉంటుంది. ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ బికమ్స్ 9/11. ఓకే, ఒక ఫ్రాక్షన్ ఎంత, ఆన్సర్ అంత 9/11. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్. ఇఫ్ 3, మళ్ళీ ఇక్కడికి అయిపోయింది క్వశ్చన్. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఇట్ బికమ్స్ 9/6. ఫైండ్ ద ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. 2 ఈజ్ యాడెడ్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్. న్యూమరేటర్ ఎంత ఉందో డినామినేటర్ ఎంత ఉందో మనకు తెలుసు, కానీ న్యూమరేటర్ డినామినేటర్, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ అంటే తెలుసు కదా, x/y. ఒక ఎక్స్ అనేది ఏంటి, న్యూమరేటర్. పైన ఉన్నదాన్ని, ఫ్రాక్షన్ లో పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. ఓకే, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. న్యూమరేటర్ ని యాడ్ చేస్తే, అంటే 2 యాడ్ చేస్తే, న్యూమరేటర్ లో డినామినేటర్ లో 2 యాడ్ చేస్తే ఆన్సర్ మొత్తం ఎంత వస్తుందంట, 9/11 వస్తుందంట. వీడికి ఒక క్వశ్చన్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, 3 యాడెడ్, డినామినేటర్ న్యూమరేటర్ కి 3 యాడ్ చేస్తే మొత్తం 5/6 వస్తుందంట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము, న్యూమరేటర్ డినామినేటర్ కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? ఓకే, క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సొల్యూషన్. లెట్ ద న్యూమరేటర్ తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ తెలియని వేరియబుల్స్ ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. న్యూమరేటర్ బి ఎక్స్. ఓకే, అర్థమైందా? న్యూమరేటర్ ఏమనుకుంటాం, ఎక్స్ అంటాము. అండ్ డినామినేటర్ కూడా ఏమనుకుంటాం మనం, వై అనుకుంటాం. ఓకే, నేటర్ బి వై అనుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇక్కడ కానీ రెండిటికి ఇప్పుడు చూడండి, ద ఫ్రాక్షన్ ఈజ్ ఏమొస్తుంది, x/y వస్తుంది కదా. ఇక్కడ ఫ్రాక్షన్ ఏమొస్తుంది, అప్పుడు x/y వస్తుంది. న్యూమరేటర్ ఎక్స్, డినామినేటర్ వై. ఫ్రాక్షన్ ఏమొస్తుంది, x/y. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు 2 యాడ్ చేయాలి. ఓకే, x+2/xy+2. మొత్తం ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి, 9/11 వస్తుంది. అర్థమైందా గైస్? ఇప్పుడు క్వశ్చన్ అన్న, న్యూమరేటర్ కి డినామినేటర్ కి 2 యాడ్ చేస్తే 9/11 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్. 11 into x+2 ఈక్వల్ టు 9 into y+2. ఓకే, 11 into x 11x ప్లస్ 11 2 జా 22 ఈక్వల్ టు 9y ప్లస్ 9 2 జా 18. ఇది ఇంటూ చేస్తాం అంతే, ఏం లేదు. ఓకే గైస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలంటే ఎలా ఉండాలి, ఎక్స్ ఉండాలి, వై ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, 11x మైనస్ 9y. ఓకే, ఇది ప్లస్ చేసుకుని ఇతరులకి మైనస్. ఓకే, ఈ ప్లస్ 22 అవతలకి పోతే ఏమవుతుంది, -22 మైనస్ 18 ప్లస్ 18 మైనస్ 22. ఇప్పుడు ఈక్వేషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఈక్వేషన్ తయారు చేసుకోవాలి కాబట్టి 11x మైనస్ 9y ఈక్వల్ టు, ఇక్కడ ఎంత వస్తుంది, 18 లో కల్లా 22 పోతే -4 వస్తుంది కదా. ఇప్పుడు ఈక్వేషన్ గా తయారు చేసుకోండి మొత్తం. 11x మైనస్ 9y -4 యూతలకు వస్తే +4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, ఇప్పుడు ఏం మనం చేసినది, 2, ఓన్లీ 2, న్యూమరేటర్ కి డినామినేటర్ కి 2 యాడ్ చేస్తే 9/11 ఒక ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 యాడ్ చేసుకోవాలి, సేమ్ ఇది ఇలాగనే. ఓకే, అర్థమైందా? ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఏంది మనకి, x/y. ఇప్పుడు ఏం యాడ్ చేయాలా, 3 యాడ్ చేయాలి. అంటే x+3 y+3 ఈక్వల్ టు మొత్తం ఫ్రాక్షన్ ఆన్సర్ ఎంత వస్తుంది, 5/6 వస్తుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మళ్ళీ సేమ్ అదే మెథడ్ ఉపయోగించాలి, ఏం కొత్తగా ఏం లేదు. ఓకే, అర్థమైందా? 6 into x+3 ఈక్వల్ టు 5 into y+3. 6x ప్లస్ 6 3 జా 18 ఈక్వల్ టు 5y ప్లస్ 5 3 జా 15. ఓకే, మళ్ళీ సేమ్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. ఇది ప్లస్ చేస్తుంది, ఇంతలోకి వస్తే ఏమవుతుంది, -6x మైనస్ 5y ఈక్వల్ టు 15. అలాగే ఉంటే 18 ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. ఓకే, 6x మైనస్ 5y ఈక్వల్ టు 15 లో కల్లా 8 పోతే -6
3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి కాబట్టి 6x - 5y ఈక్వల్ టు +3. ఎందుకు +3? మైనస్ చేస్తుంది, ఇతర కొత్త ఏమవుతుంది +2. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీంతో సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి xy కనుక్కోవాలి. ఓకే, అర్థమైందా? ఆ xy కనుక్కుంటేనే మనకి ఆన్సర్ వచ్చేది అన్నమాట. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటే ఈ ఫ్రాక్షన్ నంబర్ తో కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఓకే, అర్థమైందా? ఓకే, నౌ ఈక్వేషన్ నంబర్ 1. ఈక్వేషన్ నంబర్ 1 ఏముంది మనకి? 11x - 9y + 4 = 0. మనకి x వాల్యూ అనుకున్నాం. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? మైనస్. అంటే 11x - 9y = -4. ఓకే, ఇప్పుడు మనకి x వాల్యూ కొట్టకి ఇది ప్లస్ చేసి మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 11x = -4 + 9y. ఓకే, అంటే మామూలుగా ఈక్వేషన్ గా రాసుకోండి దాన్ని. ఫస్ట్ వేరియబుల్ గా 11x 9y -4 కదా, ఈక్వేషన్ తయారు చేస్తాను. అంటే ఫస్ట్ వేరియబుల్, తర్వాత కాన్స్టెంట్ నెంబర్. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 9y - 4 / 11 ఇంటూ s నీతులకు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9y - 4 / 11 వచ్చింది. ఓకే, అర్థమైంది? అంటే ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొని మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వస్తుంది, వై వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. Now substitute x = 9y - 4 / 11 in equation 2 అన్నమాట. ఓకే, 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 6x - y + 3 = 0. ఇక్కడ 6 ఇంటూ 6x కదా, x వాల్యూ ఎంత మనకి? 9y - 4 / 11 -5. ఇంకా మిగతా సేమ్ అలాగనే రాసుకోవాలి, ఏం చేయకూడదు. మనం సబ్స్టిట్యూషన్ అన్నాం కాబట్టి ఇది తీసుకొని వచ్చి ఎక్స్ వాల్యూ బదులు ఇది వాల్యూ సబ్స్టిట్యూషన్, మిగతాదంతా సేమ్ అలాగనే రాసుకోవాలి. ఓకే, 9 6 = 54 కదా, 9 6 = 54y - 9 4 = 24. ఓకే, 24 / 11 -5y + 3 = 0. మనకి డినామినేటర్ మొత్తం ఈక్వల్ కావాలి కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు? మొత్తం వీటిని కూడా ఇంటూ చేస్తాం. ఎందుకు? ఒకవేళ ఇక్కడ 1 ఉంది అనుకో, ఎల్సిఎం 11 తీస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, మొత్తం అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, ఇంకా పై న్యూమినేటర్ అలాగనే ఉంటుంది, ఓకే, 54y - 24 -11 5 = 55y 11 3 = 33 = 0. ఇక్కడ 11 ఉంటుంది కదా డినామినేటర్, అంటే 11 ఇంటూ డివైడ్ చేసిన అవతలకు పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 11 0 = 0 ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు y లన్న పక్కకి 54y - 55y = ఇది +33 అవతలకు పోతే ఏమవుతుంది? -33 కదా, -33. ఇది -24 అవతలకు పోతే ఏమవుతుంది? +24. ఓకే, ఇక్కడ 54 లో కల్లా 55y పోతే -y, ఎందుకంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, 33 లో కల్లా 24. ఈ బిగ్ సింబల్ ఏముంది మనకి? మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు చూడండి, బిగ్ సింబల్ అంటే ఏ నంబర్ కి అయితే ఎక్కువ ఉంటుందో నువ్వు దాని ప్రకారంగా వెళ్ళాలి. ఓకే, అర్థమైందా? ఓకే, 33 లో కల్లా 24 పోతే -9 అనమాట. మైనస్ క్యాన్సల్, అప్పుడు y = ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకే, అర్థమైందా? అంటే డినామినేటర్ ఎంత వస్తుంది మనకి? y 9 వస్తుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది? ఎక్స్ వాల్యూ వస్తుంది. y = 9 in equation 1. ఓకే, y సబ్స్టిట్యూషన్ చేద్దాం. x = 9, y ఎంత మనకి? 9 - 4 / 11 x = 9 9 = 81 / 4 11. 81 లో కల్లా 4 పోతే 77, x = 77 / 11. 11 1 = 11 7 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఓకే, ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత మనకి? 7/9. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఏంది ఇప్పుడు ఆన్సర్? 9/11 5/6 వచ్చేటట్టు చూపించాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ రఫ్ గా చేస్తున్నాను మీకు మామూలుగా అర్థం కానిక. ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు 2 కలిపితే మనకి ఎంత రావాలి? 9 రావాలి. ఓకే, ఎక్స్ బదులు ఇక్కడ ఎక్స్ మనకి ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, ఎక్స్ ఎంత? 7 + 2 = 7 ఒక 2 9/9 y ఎంత మనకి వచ్చింది? 9 + 2 మొత్తం ఆన్సర్ ఎంత? 11. 9 ఒక 2 11 వచ్చింది ఆన్సర్. మళ్ళీ ఇంకోటి కూడా ప్రూవ్ కావాలి మనకి. ఇంకా ఏంది? x + 3 / y + 3. ఓకే, ఇక్కడ చూడండి,
ఎక్స్ ఎంత మనకి 7 ప్లస్ 3 బై వై ఎంత మనకి 9 ప్లస్ 3 7 ఒక 3 10 బై 9 ఒక 3 12 10/12 కరెక్ట్ ఆన్సరా? ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్. ఎందుకు క్యాన్సిలేషన్ జరుగుతుంది అక్కడ. 2 5 జా 2 6 జా ఎంత 5/6 వచ్చింది ఆన్సర్. ఓకే అర్థమైందా గైస్? మనం ఈ అంటే ఒక న్యూమినేటర్ లో ఈ ఈక్వేషన్ల ప్రకారం వెళ్తే మనకి అట్లా ఫ్రాక్షన్ రావడం జరుగుతుంది. ఓకే అర్థమైందా? అంటే మొత్తం ఆన్సర్ ఇప్పుడు కరెక్ట్ అయింది, ప్రూవ్ అయింది. ఒకటి 9/11 చూపించినాం, 5/6 చూపించినాం. ఓకే కరెక్ట్ ఆన్సర్ అయింది. ఓకే రాసుకోండి గైస్. గైస్ మీకు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీకు ఖచ్చితంగా ఫ్రెండ్స్కి చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.